శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ ఖాన్. 24వ తారీఖు 2వ నెల 2024వ సంవత్సరంలో శని హోమం అనేది కూడా నేను చేయబోతున్నాను. మీకు తెలిసినటువంటి వాళ్ళలో ఎవరైనా, మీ బంధువులు కానీ, ఎవరైనా స్నేహితులు కానీ, మీకు తెలిసినటువంటి వారు కానీ, మీ కొలీగ్స్ కానివ్వండి, ఎవరైనా కూడా శని హోమం అనేది ఒకసారి జరిపించుకొని చూడండి. దానివల్ల మీకు జరిగేటువంటి ప్రయోజనాలు అంతా ఇంత కాదండి, చాలా బాగుంటాయి. ఉద్యోగ అవకాశాలు రావడం కానివ్వండి, శనీశ్వరుడు మనకు ఏ పని మొదలుపెట్టినా కూడా ఆ పనిలో విజయాన్ని కలిగించేటువంటి వాడు శనీశ్వరుడు. అన్ని విధాలుగా మనకు అన్ని కర్మల నుండి తప్పించుకోవచ్చు, కానీ శనీశ్వరుని అనుగ్రహం లేకపోతే మాత్రం ఏ చేసినా ముందు పడదు, సక్సెస్ కాదు. ఒక అతనికి నేను తాళపత్ర గ్రంథాలలో చూసినప్పుడు అతనికి మెయిన్గా ఏంటంటే అతని జాతకంలో ఎక్కడ శని దోషం అనేది ఏం లేదు. నేను గవ్వలు వేసినప్పుడు చూసినప్పుడు శని ప్రభావం ఇబ్బంది, అంటే శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంది తినకి. తద్వారా శని మనం అనుగ్రహం, అంటే ఆ టైంలో శని కుంభరాశిలో లేడు. మరి ఎలా ప్రత్యామ్నాయం, ఎలా ఏం చేయాలని చెప్పేసి నేను తాళపత్ర గ్రంథాలను కూడా మొత్తం పరిశీలన చేసి శనీశ్వరునికి మెయిన్గా ఏంటంటే మనకు శని శంగనాపూర్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఆ శనీశ్వరుడికి నువ్వుల నూనెలతో తైలాభిషేకం జరిపించిన తర్వాత 11 అమావాస్యలు శివాలయంలో నిద్ర చేయాలి. అలా చేస్తే తనకు మంచి అభివృద్ధి కలుగుతుందని మనకు తాళపత్రాలు చూపెడుతున్నాయి. ఇది విధిగా చేయాలి 11 అమావాస్యలు. అది చేస్తే చాలా వరకు మంచి మేలు జరుగుతుంది. కానీ ఇక్కడ మనం ప్రతి సంవత్సరం చేసుకోలేం కదా ఇవన్నీ. శని సంగనాపూర్కి వెళ్ళి 11 అమావాస్యలు అంటే ఇలా ప్రతిసారి చేయలేము. ఇలాగా శని ఎప్పుడైతే కుంభరాశిలోకి వచ్చాడో మనం ఏ పని మొదలుపెట్టినా ఆ పని సక్సెస్ అవుతుంది. మళ్ళీ రాబోయే 30 సంవత్సరాలు కూడా శనీశ్వరుడు మన యందు తప్పకుండా మంచి మేలును, విజయాన్ని తీసుకొచ్చి పెడతాడు. అందుకే ఈ నెల 24వ తారీఖు 2వ నెల ఫిబ్రవరి మాసంలో శని హోమం అనేది కూడా నేను మొదలు పెట్టబోతున్నాను. ఈ శని హోమానికి ఎక్కడెక్కడి నుండి చాలామంది కాల్స్ చేస్తున్నారు. ప్రత్యక్షంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి శని హోమంలో కూర్చోడానికి ఏం ఉండదండి. మీరు మీ గోత్రనామాలు పంపించినట్టయితే మేము శని హోమం జరిపించిన తర్వాత దానికి సంబంధించినటువంటి వీడియో, కుంకుమ ప్రసాదాలు కూడా మీకు తప్పకుండా అందజేస్తాం. ఆ తర్వాత మీరు చేస్తున్నటువంటి పనిలో అంటే విజయం వరిస్తుంది. ఉద్యోగమైనా, వివాహ ప్రయత్నాలైనా, విదేశీ ప్రయాణాలైనా, వ్యాపారంలో విజయాన్ని సాధించాలన్నా, మానసికంగా ఒత్తిడి నుండి తగ్గించుకోవాలన్నా, రుణబాధలు తీరాలన్నా, మరి ఈ శని హోమం కూడా ఎంతో మంచి మేలు జరిపిస్తుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు కూడా అసలు పోగొట్టుకోకండి. వీలైతే కుటుంబం మొత్తం ఈ శని హోమంలో పాల్గొనడానికి ప్రయత్నించండి. వీలుని బట్టి, మీ వీలుని బట్టి. అంటే మీరు ఇంటి దగ్గరే ఉండి చక్కగా ఆ రోజు నిష్టగా ఆ యొక్క వెంకటేశ్వర స్వామికి నల్ల ఒత్తులతో దీపారాధన చేయండి ఇంట్లో. లేదంటే మీకు దగ్గరలో నవగ్రహాల ఈ యొక్క దేవాలయం, మనకు ఆంజనేయ స్వామిలో నవగ్రహాలు కనుక ఉన్నట్టయితే ఒక 11 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచి మేలు జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం ఈ శని హోమం నాడు చేస్తే మంచిది. ఒకవేళ ఈ దేవాలయాల్లో అందుబాటులో లేని వాళ్ళు కూడా ఇంట్లో దీపారాధన చేయడం, లేదంటే మీరు మనస్సు లగ్నం చేసుకొని, ప్రసన్నం చేసుకొని ఆ యొక్క శనీశ్వరుణ్ణి ధ్యానించడం ద్వారా మీకు తప్పకుండా మేలు జరుగుతుంది. కాబట్టి పేరున తెలియజేస్తున్నాను. 24వ తారీఖు ఈ నెల ఇంకా చాలా దగ్గరలో ఉంది. 24/2/2024 సంవత్సరంలో మరి శని హోమంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ శని హోమాన్ని చేయించుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.